రైట్. ఇక్కడ మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, వారు కూడా ఎంతో ఇతోతంగా అనేక గ్రామాల్లో విరాళాలు సేకరించి 16 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాల్లో తన వంతు కృషి చేస్తున్నారు. వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ ఈ మార్చి 16 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాల్లో ఏమేమి ఏర్పాట్లు జరగబోతున్నాయి, ఆ యొక్క విశేషాలు మాతో పిఎంసి ప్రేక్షకులతో పంచుకోండి సార్. ఇక్కడ ఏర్పాట్లన్నీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ ఇంటింటి ఇన్విటేషన్ ఇచ్చండి. కొన్ని గ్రామాల్లో అయితే డొనేషన్ అందరినీ పిలిచి డొనేషన్ వసూలు చేసుకోవటం, ఇలాగా ఒక 6 వ్యాన్లు మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లా అంతా పనిచేస్తున్నాయి. వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఒక వ్యాన్ తిరుగుతుందండి జనాలను వేసుకుని. ఇక్కడ ఏంటంటే చాలా అద్భుతంగా సాగుతుందండి. మన 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఇదే ఆహ్వానం. మన వశిష్ట గౌతంలో ఈ ప్రకృతి ఒడిలో గోదావరి నడి ఒడ్డున అందరూ రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.